శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవం జరుపుకోవడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నామన్న మంత్రి రామ్మోహన్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాగా స్వామివారి దర్శనంతో పాటు క్షీరాభిషేక ఉత్సవాలను తిలకించేందుకు క్యూలైన్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవెల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అన్నా, జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్తో వైభవంగా చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే హెలికాప్టర్ రైడ్, అలాగే ఎన్నో కార్యక్రమాలు దీనిలో జోడించి, మరి ముఖ్యంగా మంగ్లీ గారు కూడా ప్రధానంగా ఒక మంచి సంగీత సాంస్కృతిక కార్యక్రమంలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసి దీనికి మరింత ఉత్సాహం ఈ యొక్క పండగ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అసలైనటువంటి ఈరోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి సూర్యభగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొందాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి దానికి కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేసుకొని వచ్చేటటువంటి ఏ భక్తుడికైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. మరి ఆ భగవంతుడు కూడా కోరుకున్నాం ఈరోజు కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం జరగాలని. ఒక పక్కన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నాయకులు అందరి తాలూకా ఆలోచన ఒకటే, విజయవంతంగా ఈ యొక్క రథసప్తమి కార్యక్రమం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ముందుగానే చేశారు. ఈ 3 రోజుల పండగ ద్వారా శ్రీకాకుళం పట్టణానికి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది. సూర్యుడు మన ప్రత్యక్ష దైవం, నిరంతరమైనటువంటి అనంతరమైన. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా సప్తవాహనాలపై కోనేటి రాయుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులు ఇబ్బందులు పడకుండా తిరువీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లను నిర్మించారు అధికారులు. ఇక దాంతో నిరంతరాయంగా భక్తులకు అన్న పానీయాల సరఫరాకు అధికారులను ఆదేశించింది. ఇక ముందు రోజు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచనున్నట్లు ఈవో తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 రెట్లు అధిక భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సప్తమికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు 7 వాహనాలలో స్వామివారు భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు. సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల దాకా భక్తులు ఈ మాడవీధుల్లో వాహనాలు వీక్షించడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. 5:30కి సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుంది. భక్తులందరూ చాలామంది కూడా ఇప్పటికే వచ్చి గ్యాలరీలో కూర్చుని ఉన్నారు. ఈసారి వారికి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో కూడా మొత్తం అంతా కూడా షేడ్ వేయడం జరిగింది. పోయినసారి బ్రహ్మోత్సవాల ఎండవేడి ఎక్కువగా ఉండడం చూసి చాలామంది భక్తులు కూడా ఇది అడగడం జరిగింది. అందుకని ఎక్కువ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, చలి కానీ ఎండ కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా షేడ్స్ అది వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే భక్తులందరికీ ఇబ్బంది లేకుండా వారికి తాగడానికి నీరు కానీ, అలాగే
వాళ్ళకి అన్నప్రసాదాలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాహనాలు అయిపోయేదాకా కూడా వారందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా కూడా వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసు సిబ్బంది కూడా పోయిన సంవత్సరం ఉన్న వారికన్నా కూడా డబుల్ నంబరు 2 రెట్ల ఉపయోగించడం జరిగింది. పోయిన సంవత్సరం 750 మంది పోలీసు సిబ్బంది ఉంటే ఈసారి 1500 పోలీసు సిబ్బంది భక్తులు రద్దీ ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేయడానికి ఉపయోగించడం జరిగింది. వీరితో పాటు 1000 మంది విజిలెన్స్ సిబ్బంది కూడా వీరితో పాటు పనిచేస్తారు.